ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రసరాని మాతాజీకి ధన్యవాదాలు. ఇచ్చేసిన బంధువులందరికీ నా ప్రణామాలు. మీ అందరి ఆశీస్సులతో ఈనాటి పాశురాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. నీలాతుంగస్తనగిరితటే సుప్తముత్థోద్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశర నీలాతుంగస్తనగిరితటే సుప్తముత్థోద్య కృష్ణం పారార్థం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతే स्वोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈరోజు తిరుపావైలో 12వ పాశురం. புள்ளின்வாய் தீண்டானை பொல்லா அரக்கண்ணை கிள்ளிக் கலைந்தானை ஈட்டிமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கள்ளம் புக்கார் வெள்ளி எருந்து வியாலம் உறங்கித்தோ புல்லும் சிலும்பினக்கான் போது அரக்கன் நின்னாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கலம் தவிழந்து కలందేలోరెంబావాయ్. తాత్పర్యం: పొంగరూపమున వచ్చిన బకాసురుని దౌడలు చీల్చి చంపిన కృష్ణుని దుర్మార్గుడగు రాక్షసరాజు రావణుని అవలీలగా గిల్లి పారవేసిన శ్రీరామచంద్రుని పరాక్రమాదులను స్తోత్రం చేయుచు మన తోటి గోపికలందరూ వ్రతమునకు నిర్దేశించిన వేదీ స్థలమున చేరి శుక్ర నక్షత్రము ఉదయింపగా బృహస్పతి తార అస్తమించినది. గ్రామ పక్షులు ఆహార సంపాదనం కొరకు కిలకిలలాడుచు బయలుదేరింది. లేడి కన్నుల వంటి సౌందర్యము గల కన్నులు కలదానా, పుష్పమునందున్న తుమ్మెదవలే కాంతితో మెరియు కన్నులు గలదానా, ఈనాడు తాపము తొలగునట్లు చల్లని మడుగులో పూర్తిగా మునిగి స్నానము చేయక ఇంకను మంచము మీదనే శయనించి ఉన్నావా, మృదు స్వభావము గలదానా, ఇంతటి మంచి రోజున కపటం విడిచి మా అందరితో కలియుటకు రమ్ము. ఇది ఒక అద్వితీయ వ్రతము. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. హరే కృష్ణ. పట్టిన పట్టు వీడకుండా పరంధామాన్ని పతిగా పొందిన గోదమ్మ అనుసంధానించిన తిరుపావైలో 13వ పాశురంలో ప్రవేశించారు. లేపవలసిన 10 మంది గోపికల్లో ఈ రోజు 8వ గోపికను లేపబోతుంది. ఈనాటి గోపిక ఎంతో గొప్ప నేత్ర సౌందర్యం కలదు. నేత్రం అంటే జ్ఞానం. జ్ఞానానికి ప్రతీకగా నేత్రాన్ని చెబుతారు. ఈ నేత్ర సౌందర్యం చూసుకొని ఈ గోపమ్మకి సంతృప్తి, ఆనందం, ధీమా, కృష్ణుడే నా దగ్గరకు వస్తాడని విశ్వసించి వెళ్ళాలని ఉన్న వెళ్ళకుండా ఉంది. ఎవరి కన్ను అయితే అందంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని జ్ఞానానికి కన్ను ప్రతీకగా చెప్పుకుంది. బయట వస్తువులను చూడడానికి కన్ను ఎలాగో లోపలి వస్తువులను చూడడానికి జ్ఞానం అవసరం. లోపలి వస్తువులు అంటే శరీరంలో ఉండే రక్త మాంసాలు కాదు, శరీరానికి ఆధారమైన ఆత్మ, ఆత్మను కూడా నడిపించే పరమాత్మ. దాన్ని చూడడానికి జ్ఞానం అనే కన్ను ఉండాలి. చక్కటి వైశాల్యం, నల్లదనం, చాంచల్యం ఉన్న కన్ను అందంగా ఉంది అని అనుకుంటాం. అలాగే జ్ఞానానికి కూడా గొప్ప లక్షణాలు ఉండాలి. భగవద్గీతలో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అంటే ఎవరైతే తనని ఎల్లప్పుడూ తలుచుకుంటారో, సేవించుకుంటారో, చేరుకోవాలనుకుంటారో, తనని నిస్వార్థంగా నిరంతరం ప్రేమిస్తుంటారో వాళ్ళకి ప్రేమతో కావలసిన బుద్ధి యోగాన్ని ఇస్తానంటాడు కృష్ణుడు. వారి హృదయంలో ఉండి నాశయామి ఆత్మభావస్థ జ్ఞాన దీపేన భాస్వత, అంటే జ్ఞానం అనే గొప్ప దీపాన్ని వెలిగిస్తానన్నాడు. లోపల భగవంతుడు ఇచ్చే జ్ఞానం, మనం పొందే జ్ఞానం ఎలా ఉండాలని ఋషులు 3 రకాలుగా చెప్తారు. 1 స్వజ్ఞానం, 2 ప్రాపక జ్ఞానం, 3 ప్రాప్య జ్ఞానం. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుభిః జ్ఞానత్రయముపాదేయం ఏతదన్యం న కించన. స్వజ్ఞానం అంటే నేనెవరో తెలుసుకుంటా.
ప్రాపక జ్ఞానం అంటే నేనేమి చేయాలో తెలుసుకుని చేసినప్పుడు పొందే ఫలితాన్ని గురించి ఇక్కడ ప్రాప్య జ్ఞానం తెలుపుతుంది. అంటే ఆ పరమాత్మను పొందినట్లయితే మిగిలినవన్నీ కూడా భౌతికమైనవి కూడా పరమాత్మ అనుగ్రహం వల్ల లభించినప్పుడు తప్పకుండా అవి లభిస్తాయి అని తెలుసుకున్నారు. అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించినట్లయితే, జ్ఞానం కలిగినట్లయితే తనను చేరడానికి సాధనం ఏమిటంటే మనం చేసుకునే పనులు మనకు ఉండే తెలివితేటలు కానే కాదని చెప్తారు. కేవలం భగవంతుని అనుగ్రహం దానికి కారణం. అనుగ్రహం కలిగినటువంటి పరమాత్మనే మనకు సాధనం తానే, పొందే ఫలితం ఉపాయము తానే. అంటే ఉపయము తానే అని విశ్వసించిన గోపిక ఈనాటి గోపిక. నేత్ర సౌందర్యం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు వెళ్తాడని రామాయణంలో అందంగా చెప్తారు. సీతమ్మ నేత్ర సౌందర్యం చూసే రాముడు ఒక పెద్ద విశాలమైన సముద్రాన్ని తృణప్రాయం చేసి దాటాడాడు. సీతమ్మ యొక్క సుందరమైన నేత్ర సౌందర్యం అనే సాగరంలో ఈదడానికి ఇతరమైనవి సముద్రం చాలా అల్పంగా చిన్నగా అనిపించిందట. ఈ విషయాన్ని హనుమంతుడు మొదటిసారి అశోకవనంలో లంకలో సీతమ్మను చూసినప్పుడు ధృవీకరించుకుంటారు. సీతారాములు ఇద్దరు శీలంలో, వయస్సులో, ఆచరణలో, వంశగౌరవంలో సరి సమానులు. మరి రామచంద్రుడు ఎందుకు సీతమ్మను పొందడానికి ఆరాటపడుతున్నాడంటే సీతమ్మలో ఉన్న అతి తీక్షణత్వం, నల్ల కలువరేకుల వంటి నేత్రాలు కలిగి ఉండడం వల్లే రాముడు అంతటి ప్రేమ పొందాడని హనుమ నిర్ధారించుకుంటాడు. అందమైన బయటికి కనిపించే కథ ఇలా ఉండగా తత్వం ఏంటంటే ఎవరికైతే ఎవరిలో గొప్ప జ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళని పొందడానికి భగవంతుడే ఆరాటపడుతూ వాళ్ళతో ఉండగా వాళ్ళు ఏది చేసినా, ఏది చెప్పితే అది చేస్తూ అనుగ్రహిస్తూ, ఏది కోరితే అది వాళ్ళు అనుగ్రహించిన వాళ్ళని కటాక్షిస్తాడని ఆంతరం. ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర నాస్తికత్వం అనేది ఉండదు. వీరి దగ్గర మృత సంజీవిని వంటి దివ్య జ్ఞానం అనేది ఉంటుంది. కనుక వీరు ఆర్తులై అలుమటిస్తున్న వారి క్లేశాలను తొలగిస్తూ అమృతాన్ని వాళ్ళకి పంచుతూ నూతనమైన, భవ్యమైన, దివ్యమైన జీవితాన్ని వాళ్లకు ఎప్పుడు ప్రసాదిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప యోగ్యత కలిగిన గోపమ్మను ఆండాళ్ తల్లి ఇవాళ మేలుకొల్పుతుంది. ఈ పాశ్రమను మేలుకొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యం ఉన్న విశిష్ట స్థానమును ఆక్రమించిందని చెప్పుకున్నాను. అయితే ఇలా ఒక్కొక్క గోపబాలికని లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండు. అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణుని పాడమంటూ నిన్న పాశ్రమంలో చూసినట్టయితే ఆ గోకులంలో రామనామం పాడతారు. అయితే అక్కడ వాళ్ళందరూ అంటారు, మనమందరం కృష్ణయ్యను సేవించడానికి వెళ్తున్నాం కదా, కృష్ణయ్యతో కలవడానికి వెళ్తున్నాం, కృష్ణయ్యతో కూడి మార్గశిర స్నానం చేయడానికి వెళ్తున్నాం కదా, మరి మీరు రామనామ సంకీర్తన చేస్తున్నారు ఎందుకు అని నిన్నటి రోజున గోకులంలో కలకలం అనేది మొదలవుతుంది. రాముడే సరి అని కొందరు, కృష్ణుడే సరి అని కొందరు, మా రాముడే గొప్ప అంటే మా రాముడే గొప్ప అని ఇలా వాళ్ళు పోటీ పడి రామకృష్ణుల కీర్తనలో పాడుతున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే దీన్ని ఐకాంతిక భక్తి అంటారు. అంటే ఒక్కరిపైనే భక్తి నిలుపుట. ఇది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇలా అంటేదే భక్తి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే వారు ప్రేమించినటువంటి వస్తువు యొక్క గుణములో ఉండే గొప్పతనానికి ప్రత్యేక. మనం తిరుమల వెళ్తే దీనికంటే గొప్ప క్షేత్రం లేదని, బద్రీనాథ్, హిమాలయాలు ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ దానికంటే గొప్పది లేదని ఎలా భావిస్తాము అంటే ఇతరమైనవన్నీ కూడా దానికంటే తక్కువ అనే భావన కాదు. కానీ వాళ్ళు ఇష్టపడిన దాన్ని, ప్రేమించినటువంటి దాన్ని గొప్పగా చెప్పుకునే తత్వం వీళ్ళది అని చెప్తూ ఉంటారు. అది చూసి ఒక పెద్ద ఆవిడ, ఎందుకరా మీరు అలా గొడవ పడుతుంటారు, ఉండండి నేను మీకు ఒక విషయం చెప్తానంటూ వాళ్ళకి ఒక కథను చెప్పడం ప్రారంభిస్తుంది. ఏమిటి ఆ కథ అంటే, నేను ఒకరోజు యశోదమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు యశోదమ్మ కృష్ణుని పడుకోబెడుతుంది.
ఆ, ఏం చెప్పి పడుకోబెడుతుంది అంటే కథ చెప్తుంది అని చెప్తుంది. ఏం కథ అంటే, పూర్వం అనగనగా పూర్వం రాముడు అనే రాజు ఉండేవాడు అనగానే కృష్ణుడు ఊ అని ఊపడతాడు. మనం కథ చెప్తుంటే ఎలా ఊపడతామో అలాగా. ఆయన భార్య సీతమ్మ అనగానే మళ్ళీ ఊ అంటారు. ఆ రాముడు పితృవాక్య పరిపాలకుడు అయిన రాముడు సీతమ్మతో పంచవటిలో ఉన్నాడు అనగా మళ్ళీ ఊ అంటారు. ఆ, అలాగే యశోదమ్మ అంతలో రావణుడు వచ్చాడు, సీతమ్మను అపహరించాడు అనగానే వెంటనే కృష్ణుడు సౌమిత్రి ధనస్సు తీసుకురా, ధనస్సు ధనస్సు అంటూ బుజ్జి కృష్ణయ్య కంగారు పడడం చూసి ఏంటి ఏమైందని యశోదమ్మ కూడా కంగారు పడిపోతుంది. యశోదమ్మ కూడా కంగారు పడిపోతుంది. రాముడు కృష్ణుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పే కథను వాళ్ళకు చెప్పి, అంటే ఆ భగవద్గీతలో చెప్పినట్లు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే జన్మనే లేనివాడు ప్రతి యుగంలో తన భక్తులను రక్షించడానికి వస్తూ ఉంటాడని, ఇద్దరు ఒకటే అని వారి మధ్య ఆ సర్ది చెప్పి గోపమ్మను ఇలా లేపుతుంది. కృష్ణుడు జట్టివారు రాముడు జట్టివారు ఇద్దరుగా వచ్చారు కదా ఈ రోజు. అయితే మేము ముందే అనుకుంటే వాళ్ళు అంటారు, కృష్ణయ్యను పొందడానికి కదా మనం వస్తున్నాం, కృష్ణయ్య కీర్తనే ముందుగా పాడదామని చెప్పి వాళ్ళు ఇలా అంటారు. పుల్లిన్ వాయ్ కీండానై అంటే ఒకనాడు పొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారివేశాడు మా కృష్ణుడు అని వీళ్ళు. అంతలో రాముడి జట్టు వాళ్ళు అంటారు, కొల్ల అరక్కన్నై రావణాసురుని గిల్లి పారవేశాడు, దుష్ట రాక్షసుని. కిల్లి కలైందానే కీర్తిమై పాడిపోయ్, ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరుతారు. ఇక్కడ పొంగ గుణాలు అంటే పొంగ కపట వేషంలో ఉన్నది. కపట వేషంలో అంటే పొంగ ఎలా ఎలా దాని స్వభావం ఉంటుందంటే, అది నీటిలో ఒంటి కాలుపై తపస్సు చేస్తున్నట్టుగా నిలబడి తనకు నచ్చిన చేప రాగానే అది తినేస్తుంది, పట్టేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ బకాసురుడు రూపంలో ఉన్న రాక్షసుడు కృష్ణయ్యను అడవిలో రాగానే పట్టుకోవడానికి వేచి ఉండి తను రాగానే అలా మింగేస్తాడు. మింగేయగానే కృష్ణయ్య ఏం చేస్తాడంటే తన రూపాన్ని కొద్దిగా పెంచేస్తాడు. పెంచేసినప్పుడు దానికి ఊపిరాడగా దాని నోరు పెద్దగా తెరుచుకొని ఆ కృష్ణయ్య లోపల ఉన్న కృష్ణయ్యను బయట ఉమ్మేస్తుంది. అది అలా బయటికి వచ్చి రాగానే కృష్ణయ్య తన ముక్కుని రెండు చేతులతో పట్టుకొని అలా చీల్చి పారేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే డాంబికముని ఉన్న వ్యక్తులను కృష్ణయ్య ఆ విధంగా సంహరిస్తాడు అని చెప్తారు. ఇంకా రావణాసురుణ్ణి ఏం చెప్తున్నారంటే ఇక్కడ గిల్లి పారవేశారు. గిల్లి పారవేయడం అంటే చాలా సులువైన పద్ధతి. అంటే ఎలా అయితే చెట్టు యొక్క ఆకులు చీడ పట్టినప్పుడు గోర్లతో ఇలా చించి పారేస్తామో అలా పారవేశారు అని చెప్తున్నారు. అంటే నిజంగా రాముడు అలా గిల్లి పారవేశాడా రావణాసురుణ్ణి అంటే, మనం చూస్తే ఎన్నో తిప్పలు పడ్డారు. సీతమ్మని తీసుకురావడానికి, లంకకు వెళ్ళడానికి, సముద్రాన్ని ఆనకట్ట కట్టడానికి, ఇక్కడ వాలి సుగ్రీవ ఇదంతా స్టోరీ మనం చెప్పుకోవచ్చు. కానీ మరి వీళ్ళు ఎందుకు అలా గిల్లి పారవేశారు అని ఈజీగా చెప్తున్నారంటే, వాలి సుగ్రీవకు యుద్ధం జరిగినప్పుడు అక్కడ రాముడు దీన్ని చెప్తాడంట. ఏమని అంటే, రాక్షసులు దుష్టులు ఇలాంటి వాళ్ళందరూ నాకు ఆకులను గిల్లి పారవేసినంతగా ఈజీగా నేను గిల్లి పారవేయగలను, కానీ అది నేను అనుకుంటే అని చెప్తాడంట. అది విన్నారేమో వీళ్ళు, అందుకే ఇలా పాడుతున్నారు అని చెప్పి చెప్పుకుంటారు. అయితే రావణాసురుడిని నిజంగానే ఆయన ఎందుకు వదిలిపెట్టాడు అని, ఇన్ని రోజులు ఎందుకు యుద్ధం చేశాడు, మరి అంత శక్తి ఉన్న రాముడే అని అనుకుంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎప్పుడైనా సరే భగవంతుడు ఇలా తప్పులు చేసే వాళ్ళని, దుష్టులను వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని సంస్కరించాలని చూస్తాడంట. ఆయన ఉద్దేశము సంహరించడం కాదు, సంస్కరించడం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఇది చూసిన అంటే
మొదటి రోజే యుద్ధంలో అన్ని కోల్పోయి చేతులెత్తేసిన రావణాసురుని ఇంటికి వెళ్ళమని తనకి అవకాశాన్ని ఇస్తున్నాడు కదా, అందుకని అది చెప్తుంది. అయితే కీర్తిమై పాడిపోయ్ అంటే కీర్తి అంటే ఈ కళ్యాణ గుణాలను, రాముడు కృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలను నోరున్నందుకు పాడుకుంటూ పోవడమే కదా మనకు ప్రయోజనం అని చెప్పి ఇక్కడ ద్వేషించిన వారు, ప్రేమించిన వారు అందరినీ కూడా ప్రభావితం చేసే ఆయన సౌందర్యాన్ని చూసి ఈ ఆ గుణాలు ఇక్కడ చెప్తున్నారు. అవి ఏంటి అంటే దానికి ఉదాహరణగా అతని కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని, రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి శూర్పణఖ ప్రేమిస్తుంది, అతని యొక్క శౌర్యాన్ని చూసి రావణాసురుడు, వాత్సల్యం ఔదార్యాన్ని చూసి విభీషణుడు, గొప్పతనాన్ని చూసి ఋషులు, స్నేహాన్ని చూసి గూగుడు, సౌశల్యాన్ని చూసి వానరులు, మంచి గుణాలను చూసి లోకులందరూ ప్రేమిస్తారు. ఆయనను ప్రేమించని వాళ్ళంటూ ఉండరు కదా. మనందరికి కూడా అదే ప్రయోజనం అని వాళ్ళు పాడుకుంటూ పోయారు. పాడుకుంటూ పోవడమే ప్రయోజనంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే పిల్లైగల్ ఎల్లారు, గోపబాలికలందరూ పావై కలం పుక్కార్ రథం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోపబాలికతో వీళ్ళు చెప్తారు. ఆ స్థలం ఏంటిది అంటే కాలక్షేప కూటమి అని చెప్తారు. కాలక్షేప కూటమి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, రాముడు కృష్ణుడి యొక్క గుణగణాలను కీర్తించే గీతాలను పాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే కాలక్షేపం, కాలం అంటే కృష్ణుడు అని కూడా చెప్తారు, క్షేపం అంటే ఇక్కడ తన దరికి చేరడము అని చెప్తారు. అంటే కాలక్షేపం, మనం కాలక్షేపం అంటే టైం పాస్ అని చెప్పి వేరే ఏదో పనులు చేస్తుంటాము. అది ఏంటంటే కృష్ణుడికి దూరం చేసేదిగా చెప్తారు. అంటే ఇక్కడ కాలం అంటే యముడు కూడా, అంటే కృష్ణ సంబంధమైనది కానిది ఏది చేసినా అది యముడికి దగ్గరగా చేస్తుంది. కృష్ణ సంబంధమైన దాన్ని మనం ఏది చేసినా అది కృష్ణుడికి దగ్గర చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే లోపల గోపిక అంటుంది, వాళ్ళు చిన్నపిల్లలు కదా, తొందరపడి వాళ్ళు రాత్రులు నిద్రపోక తెల్లవారలేదు, తెల్లవారక ముందే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి తెల్లవారలేదు అన్నట్టుగా చెప్పింది. అయితే వీళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే తెల్లవారడానికి గుర్తులు చెప్తున్నారు. వెళ్ళియరుందు అంటే శుక్రోదయం అయింది, వియారం అంటే బృహస్పతి, తురంగిత్తు అంటే అస్తమిస్తోంది అని గుర్తులు చెప్తున్నారు. ఇక్కడ శుక్రుడు బృహస్పతి అనేటివి రెండు నక్షత్రాలు, ఇవి తెల్లవారుజాముగా ప్రధానంగా కనిపిస్తాయని చెప్తారు. వీళ్ళు తెల్లవారుటకు చిహ్నంగా ఈ నక్షత్రాలను చెప్తారు. అంటే అసురులకు గురువు శుక్రుడు, దేవతలకు గురువు బృహస్పతి. అసుర శక్తి పెరిగేటటువంటి సమయం అవుతుంది అని, అది రాకముందే మనం వెళ్ళి కృష్ణుని చేరాలని, తెల్లవారితే కృష్ణుడు దొరకడని, అలాగే బృహస్పతి అంటే అస్తమిస్తున్నాడంటే ఇతను ఉన్నశయం దైవి అంటే సత్వగుణ సంపన్నమైన మార్గశిరం కదా. శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసినవాడు కాబట్టి, బృహస్పతి నాస్తికవాదాన్ని పెంచేవాడు కాబట్టి, నాస్తికత్వం పెరగకముందే అమృతత్వాన్ని ఇచ్చే భగవత్ తత్వాన్ని మనం వెళ్ళి చేరాలి కదా, లేవమ్మా అని చెప్పి మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు ఇంకో గుర్తు అంటే పుల్లుం శిలంబి నక్కాన్ అంటే పక్షులు మాట్లాడుతున్నాయి అని చెప్తున్నాం. ఈ పక్షుల మాటలను కూడా మనం తిరుప్పావైలో మొదటి పాశురంలో, తర్వాత పాశురాల్లో, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంటే మొదటి పాశురంలో పక్షులు అరుపులను ఎలా చెప్పారంటే అవి లేవగానే అరిచే అరుపులుగా చెప్పారు. తర్వాత అరిచే అరుపులు ఎలాంటివంటే విడిపోయి ఆహారాన్ని సేకరించేటప్పుడు అరిచిన అరుపులుగా. ఇప్పుడు చెప్పే ఈ పక్షుల అరుపులు ఎలాంటివంటే ఎప్పుడైతే అవి వేటకు అంటే ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్తాయో అలా ఆహారాన్ని సంపాదించుకుంటూ మధ్య మధ్యలో అవి కలిసినప్పుడు మాట్లాడుకునే మాటలే ఈ పక్షుల మాటలు అని చెప్పి చెప్తారు. అంటే జ్ఞానులైన మహానుభావులు పరస్పరం కలిసినప్పుడు మాట్లాడుకునే మాటలే ఈ పక్షుల అరుపులు అని చెప్పి ఇంకా దీనికి సూచనగా చెప్తూ ఉంటారు.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ పక్షులన్నీ కూడా మనకు తెల్లవారడాన్ని సూచిస్తున్నాయి. లేచి రావమ్మా అని అంటారు. నీ నేత్ర సౌందర్యం, నీ నేత్ర సౌందర్యం గొప్పదని తెలుసు మాకు, కానీ పోదరి కన్నిన్నాయ్ అని చెప్తున్నా. పోదరి కన్నిన్నాయ్ అంటే తుమ్మెద వారిన పుష్పం వంటి కళ్ళు కలదానా అని చెప్తున్నా. అంటే పోదు అంటే పుష్పం, హరి అంటే లేడి, కన్నిన్నాయ్ అంటే తామర పుష్పం లాంటిది అని ఇక్కడ చెప్తున్నారు. పోదరి కన్నిన్నాయ్ అంటే పోదు అంటే పుష్పం మీద వాలినటి అందమైన తుమ్మెదల వంటి కళ్ళు కలిగిన దానా. హరి అంటే లేడి, లేడి వంటి అందమైన నేత్రం కలదానా అని. కన్నిక అంటే తామర పుష్పం లాంటిది, దానితో పోటీ పడేటటువంటి సౌందర్యం కలదని. ఈ 3 రకాల సౌందర్యాన్ని కలిగినటువంటి కన్ను కలదానా అని ఇక్కడ సంబోధిస్తున్నారు. అంటే ఫస్ట్ పుష్పం అంటే తేనెను తాగిన తుమ్మెద పైకి లేచి ఎలాగైతే ఆనందంతో జింకారంతో పుష్పం మీద వాలుతుందో అలాంటి దానా అని. బురదలో ఉండి బురదను స్వీకరించి బురదలో ఉండే పుష్పం సూర్యుని చూడగానే ఎలా వికసిస్తుందో మధువు స్వేవించి తుమ్మెదకు ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ఈ లోకంలో ఉంటూ ఈ లోకంలోని వస్తువులను అనుభవిస్తున్నప్పటికీ కూడా లోకం కంటే విలక్షణంగా పైకి లేచి లోకానికి జ్ఞానాన్ని అందించే భగవంతుని సేవించే పద్మం వంటి జ్ఞానులు వీళ్ళు అని చెప్పి చెప్తున్నా. అంటే ఈ గోపిక అలాంటి జ్ఞానవంతురాలు అని. వారు అనుభవించే భగవత్ కళ్యాణ గుణములనేటివి మధు అని. తాను అనుభవించేటటువంటి వారు జ్ఞానం పొందాలని కోరిక ఉన్నవాళ్ళ అని. ఇలాంటి జ్ఞానవంతుల వంటి జ్ఞానం మీది, అది మాకు అందించడం మీ యొక్క స్వరూప ధర్మం కదా. అలాంటి నేత్ర సౌందర్యం ఉన్నదానా అని. లేడికి నేత్రాలు ఎప్పుడు చంచలిస్తూ ఉన్నట్లుగాని. అంటే జ్ఞానుడు కూడా తాము అనుభవించే భగవత్తత్వం ఎక్కడ దూరం అవుతుందని ఎప్పుడు వారి నేత్రాల్లో ఆ భీతి కనిపిస్తుంది. ఇలాంటి నేత్ర సౌందర్యం నీది కదా, మాకు అది ప్రసాదించు అని. తుమ్మెద వాలిన పుష్పం వంటి కళ్ళదాన అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తనను గుర్తించిన వాని భగవంతుడు శిరస్సును ధరిస్తాడు. అందుకే లోపల ఉండే గోపకాలిక ఏం చేస్తుంది, తను వెళ్ళడం ఏంటి, కృష్ణుడే తన దగ్గరికి రావాలని అంటూ పెద్దగా పట్టించుకోకుండా పడుకోనుంటుంది. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, కులిరా చల్ల చల్లని ఆ నీటిలో, అంటే భగవంతుడి యొక్క, అంటే వీరు భగవంతుని పొందాలని తాపంతో ఉన్నారు కదా. ఎలాగైతే భరతుడు రాముడి రాక కోసం తాపంతో ఉంటాడంటే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా చూస్తాడంట. అంటే దాన్ని ఎలా వర్ణించారంటే, సరయు నదిలో భరతుడు స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ నీరంతా ఆవిరైపోయేదంట. అలా భగవంతుని పొందుదామనే తాపత్రయం కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని చల్లార్చుకోవడం అంటే భగవంతుని చేరడమే. కాబట్టి ఇక్కడ చల్ల చల్లని ఆ నీటిలో, అంటే భగవంతుడి చూపులు చల్లదనాన్ని ఇస్తాయని చెప్తూ ఉంటాం కదా. అలా అతని కరుణలో కూడైండు అంటే నిండా మునిగి మొత్తం పొంది, నీరాడాదే అంటే అవగాహన స్నానం మనం చేయాలంటే నీటితో స్నానం కాదు, ఇక్కడ భగవంతుడి యొక్క అనుభవం పొంది అని చెప్తున్నాం. లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిలా మనల్ని దహించి వేస్తుంది అని చెప్తున్నాం. పిల్లెక్కిడత్తియో అంటే ఇంకా పడుకొని ఉన్నావా, పావాల్ ముగ్ధత కలిగిన దాన అంటే నువ్వు అనుభవించే అనుభవం నీ సొత్తు కాదు, జ్ఞానులకు ఉండే జ్ఞానం వారిది కాదు, అది భగవంతుడిది, దానిని దాచుకోవద్దు అని చెప్తున్నారు. ఎలాగైతే ధనాన్ని భగవంతుడి కోసం భగవంతుడి సేవలో వాడితే ధనవంతుడు అవుతాడో, అలాగే ఈ జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళకు పంచినట్టయితే నువ్వు జ్ఞాని అవుతావు. భగవత్ సంబంధమైన వాళ్ళ కోసం ఆ జ్ఞానాన్ని వాడాలి, వాడిన వాడే ఉపదేశం అవుతాడు. అలాంటి జ్ఞానాన్ని భగవత్ అనుభవాన్ని ఉపదేశించకుండా ఉండడం దోచుకోవడం కదా అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే నీ వస్తువు కృష్ణుడు, నీ దగ్గరనే పెట్టుకో. కృష్ణుడికి సంబంధించిన నువ్వు మా వస్తువు కాబట్టి మా నుంచి నువ్వు దూరం చేసుకోవడానికి వీల్లేదు. ఆ కపటాన్ని వీడి మాతో చేరు అని 8వ గోపు బాలికలను లేపి వీరితో చేర్చుకొని ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇక్కడ పొంగను సంహరించడం అనే దానిలో
మాతాజీ ఇంకా 5 minutes టైం ఉంది. ఉంది మాతాజీ. ఓకే. ఇక్కడ కొంగను సంహరించడం అనే దాంట్లో చూస్తే గర్గ భాగవతంలో గర్గముని చెప్తాడంట. అతను అది స్వయంగా చూసి తను రాసిందని చెప్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడిని కొంగ మింగేస్తుందో అప్పుడు వారి స్నేహితులు గట్టిగా అరుస్తారంట. గట్టిగా అరవడం వల్ల పైనుంచి దేవతలందరూ చూస్తారు. అది చూసి ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో కొంగను కొట్టేస్తాడు. అయితే దానికి ఏమీ కాదు. ఆ తర్వాత బ్రహ్మ వస్తాడు. తర్వాత శివుడు వచ్చి త్రిశూలంతో కొడతాడు. ఆ తర్వాత దేవతలు అందరూ వచ్చి కూడా ఆ కొంగను చంపి కృష్ణుని కాపాడుతున్నామని చూస్తూ ఉంటారు. కానీ కొంగ 2 నిమిషాలు అలా పడిపోయి మళ్ళీ లేస్తుంటారు. 2 నిమిషాలు అలా పడిపోయి లేస్తుంటారు. దానికి ఎలాంటి ఏమీ కాదు అని ఎందుకు అలా జరిగింది అంటే అది చూసి కొంగకి కోపం వచ్చేసింది. వీళ్ళందరూ వచ్చి తనని హింసిస్తున్నారని కోపం వచ్చేసి ఇది వాళ్ళ పైన అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడి దగ్గరికి ఋషులందరూ వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు లోపలే ఉన్న కృష్ణుడు కొద్ది కొద్దిగా పెరిగి ఎలాగైతే వామనుడు పెరుగుతాడో అలా పెరిగి ఆ కొంగకి ఊపిరాడనికుండా చేసి దానివల్ల అతను కొంగ బయటకు వేయడం వల్ల అప్పుడు కృష్ణుని రక్షిస్తాడని, అంటే భక్తులకు హాని కలిగినప్పుడు తను తప్పకుండా సంహరిస్తాడని కృష్ణుడని ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే భగవంతుని నామాలను పాడుకుంటూ పోవడమే వ్రతం యొక్క ఉద్దేశము, ప్రయోజనము అని చెప్తున్నారు. ఎలాగైతే 1000 నామాలకు సమానంగా రామనామము, 3000 నామాలకి సమానంగా కృష్ణనామం, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మనం కూడా ఈ గోదాదేవి గోపికల గుంపులో కలిసి భగవత్ అనుభవాన్ని పొందడానికి వెళ్దాం. అయితే ఈనాటి గోపిక యొక్క విశేషం ఏంటంటే ఎలాంటి ఆల్వార్తో పోల్చారంటే కృష్ణలీల, ముందుగా కృష్ణలీల తర్వాత రాముడి లీల చెప్పారు కాబట్టి ఈరోజు పాశ్రంలో అంతర్గతంగా తొండరపుడి ఆల్వార్ గురించి చెప్తారు. తిరుమలలో ముందుగా కృష్ణుడి గురించి తర్వాత రాముడి గురించి చెప్తారంట. ఇంకొకటి తర్వాత జ్ఞానం వంటి నేత్రాలు కలిగిన గొప్ప బాలికగా ఇక్కడ పెరియాల్వార్ని చెప్తారు. ఆయన ఎల్లప్పుడూ మంగళాశాసనాన్ని చేస్తాడు. భగవంతుడికి అంతటి జ్ఞానవంతుడు పెరియాల్వారు కాబట్టి ఈ విధంగా 13వ పాశురంలో 8వ గోపికను లేపి తన దోషిలో చేర్చుకున్నారు. రేపటి రోజున 9వ గోపికను లేపి చేర్చుకుంటారు. ఇక్కడ భాగవతంలో కూడా మనకు దీనికి సంబంధించిన శ్లోకాలు అనేవి ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్య తే యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవాను కథలను చర్చించుతాందో కాలము సద్వినియోగపరచువాని ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయువును ఉదయించు మరియు అస్తమించే సూర్యుడు హరించి వేయను అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నాం. అందుకని మనం ఎప్పుడూ కూడా భగవంతుడి లీలను కీర్తిస్తూ పాడుతూ ఉండాలనేది సూచిస్తుంది. పోతన భాగవతంలో కూడా మనకు ఇలాంటి శ్లోకాన్ని 1 చెప్తుంది. వాసుదేవ శ్లోక వార్త లాలించుచు గాలమీ పుణ్యుండు గడుపుచుండునతని యాయువు దక్క నన్యుల యాయువు నిదయాస్తమయముల నుగ్రకరుండవచ్చించి కొనిపోవు వాడది ఎరుగగా జీవితం బెక్కేండ్లు సిద్ధమనుచునంగగా పుత్రగేహ రామ విత్తాది సంసార హేతుక సంగసుఖము భావం. భగవంతుని కథలు వింటూ కాలం గడిపేడి పుణ్యాత్ముల ఆయుస్సు తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తానని అనుకుంటూ ఉంటాడు. అందుకని మనం కూడా ఈ మాఘమాసం విశిష్టతను మాఘమాసంలో మార్గశిర మాసంలో ఈ గోదాదేవి రచించిన తిరుప్పావైని పాడుకుంటూ ప్రతిరోజు కూడా ఆ భగవత్
అనుభవాన్ని పొందుతూ అతని లీలలు గానం చేస్తూ చర్చించుకుంటూ ఉండాలని కోరుకుందాం. నేను ఎలాంటి మిస్టేక్స్ చేసినాను అంటది వాటిని క్షమించి వాటిని సరిదిద్ది ఇంకేమైనా పాయింట్స్ ఉంటే మీరు అందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. మాతాజీ ఇంకా 10 minutes ఉంది. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. 5 minutes మాతాజీ. 5 minutes ఉంది. అక్కడికి ఇందాక క్వశ్చన్ ఏమన్నా అమ్మా ఇంకేమన్నా క్వశ్చన్స్ క్వశ్చన్స్ యాడ్ చేశారు. అయితే ఇక్కడ పక్షుల గురించి చెప్పినప్పుడు 16 రకాల పక్షులు ముఖ్యమైనవి అని చెప్తారు. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే కాకి అంటే కోకిల తన గూటిలో పెట్టిన గుడ్లను పొదిగి తన పిల్లల్లాగే చూస్తుంది కదా. ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలని. చిలుక అంటే సృష్టిలో ఎన్ని పక్షులు ఉన్నా మనం చెప్పింది తిరిగి పలికేది చిలుక కాబట్టి మనం చెప్పింది చెప్తుందో మన పెద్దల ఆచార్యులు చెప్పిందే మనం కూడా చెప్పాలి. ఏది మాత్రం మార్చకుండా యథాతథంగా అనేది మనం చిలుకను చూసి నేర్చుకోవాలని. గ్రద్ద అంటే ఇది అన్నిటికంటే పైన ఎగురుతుంది కదా. అది గుంపులో ఉండదు. అంటే అది ఎప్పుడు చెడు సహవాసం చేయకుండా ఉంటుంది. తదేక దీక్షలో అంటే భగవంతుని పైన అనే తన దృష్టిని పెట్టి అన్నట్టుగా చెప్తున్నారు. గరుడు భగవత్ సేవకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. మనం చూస్తుంటాం కదా, గరుడ వాహనంపై భగవంతుని ఊరేగిస్తుంటారు. అలా ఎప్పుడు మనం భగవంతుని సేవకు గరుడిలా ఎదురు చూస్తూ ఉండాలని చెప్తారు. తుమ్మెద అది తేనెను పువ్వుల నుండి స్వీకరించినట్లుగా మనం కూడా మంచి విషయాలను స్వీకరించాలని. హంస ఇది పాలను మాత్రమే తీసుకొని నీటిని వదిలినట్లు మనం కూడా మంచిని తీసుకొని చెడుని వదిలిపెట్టాలని. గాలి వాహనం అనే ఒక పక్షి ఉందంటే ఇది సింహాన్ని ఏనుగును పోలి రెక్కలు కలిగి ఉంటుందంటే ఇది మనకు శ్రీరంగంలోనే కనిపిస్తుందని చెప్తున్నారు. అది ఎంత బరువునైనా మోసేస్తుంది. సాలెపురుగు అది తన గూడు తానే నిర్మించుకుంటుంది, మళ్ళీ తానే దాని లోపలికి తీసుకుంటుంది. అంటే మంచిని మాత్రమే బయటకి తీసి మనలోని చెడుని లోపలనే ఉంచేయాలని చెప్పేది ఈ సాలెపురుగు అని చెప్తారు. గబ్బిలం ఇతర దేవతలను ఆరాధిస్తే దానిలా తలక్రిందులుగా ఉండవలసిందే. అంటే మళ్ళీ అంటే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి అని చెప్తూ ఉంటాం కదా. ఆ విధంగా మనం మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి భగవంతుని చేరాలంటే అని చెప్పేది గబ్బిలం. అలా అందుకనే అది తలక్రిందులుగా ఉంది, అంటే ఎప్పుడు కిందకి పోవడానికి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కొంగ ఏకాగ్రతలో ఎలా అయితే తనకు నచ్చిన చేప పిల్లని పట్టుకోవడానికి తపస్సు చేసినట్టు ఉంటుందో అలా మనం కూడా పెద్దలు చెప్పిన ఆచార్యులు చెప్పిన మంచి విషయాలను ఏకాగ్రతతో విని మనసులో పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. కోడి ఇది ఎలా అయితే తనకు కావలసింది కాళ్ళతో ముక్కుతో అలా పక్కకనేసి తనకు కావాల్సిన దాన్ని స్వీకరిస్తుందో ఈ భౌతిక జగత్తులో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా మనకు కావాల్సిన దాన్ని మాత్రమే మనం తీసుకోవాలనేది దీన్ని చూసి తెలుసుకోవాలని. చాతక పక్షులు ఇవి భరద్వాజ పక్షులని కూడా చూసాం. ఇది వర్షం నీటిని మాత్రమే తీసుకుంటూ చాతక పక్షి వర్షం కోసం ఎదురు చూసినట్లుగా మనం కూడా ఆచార్యులు ఏమి చెప్తారా అని ఎదురు చూసి వారు చెప్పిన విషయాలను మాత్రమే తీసుకోవాలని. నార పక్షులు అంటే ఆల్వారుల పాష్ట్రాలలో ఈ పక్షుల గురించి చెప్తారు అని కూడా చెప్పారు. ఇలా మనము పక్షులను చూసి కూడా మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని. ఇది తిరుప్పావైలో ఆల్వార్లు ఈ పక్షులకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారని చెప్పారు. హరే కృష్ణ. ఇంకొకటి మొత్తం కలిపి ఈ పాశురంలో మనం పరమాత్మతో తమకు ఎడబాటు కలిగించటకు సమకట్టిన బక రావణులను హతమార్చి తమకు ఉపయోగకారకుడైన భగవంతుని గోపికలు స్మరించి కీర్తించుకుంటున్నారు. దంభమునకు బకము అహంకారానికి రావణుడు చిహ్నాలు కాబట్టి ఇక్కడ మనకు మొత్తం చెప్పింది ఒకసారి శుక్రుడు ఉదయించుట, గరుడు అస్తమించుట అనగా పరిశుద్ధ జ్ఞానం కలుగుట, అజ్ఞానం అంతరించడం అనేది చెప్పాలి. తానే అందరికంటే ముందుగా మేల్కొని తక్కిన వారిని లేపదనని చెప్పిన గోపిక తన పూర్వానుభవంచే మైమరిచిపోయి
ఇతర గోపికలను మేలుకొల్పటం మరచి ఇంటి అందే ఉన్న గోపికను మేలుకొల్పడము ఈ పాశ్రంలో మనం ఈరోజు చూసాము, చర్చించుకున్నాం. హరే కృష్ణ. యాక్చువల్ గా ఇవాళ మెయిన్ గా ఏంటి అంటే జ్ఞానం కలిగిన ఆమెని లేపుతుంది అనమాట. నేత్రము అంటే జ్ఞానము అనేసి, ఆ జ్ఞానం ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానము ద్వారానే మనకి మెయిన్ గా తెలుస్తుంది అనమాట, భగవంతుడికి మనకి ఉన్న తేడా ఏంటి అనేది ఈ తెలుస్తుంది. ఇంకా ఏంటంటే స్వస్వరూప జ్ఞానము అంటే ఏంటంటే మొత్తం భగవంతుడే, మనము పరమాత్మకు చెందిన వాళ్ళమని, మనం పరమాత్మే రక్షించగలుగుతాడు అని, మనం పరమాత్మకే దాసులమి అనేసి, ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ స్వస్వరూప జ్ఞానం ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ పరస్వరూపం కానీ ఈ ఉన్నవాళ్ళు ఏంటి అంటే భగవంతుడే మన దగ్గరకు వస్తాడు అని అనుకుంటూ ఉంటారనమాట ఎక్కువగా. అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోయినా భగవంతుడు మనల్ని ఆకర్షితుడైపోయి, అంటే ఎలా అయితే భక్తుల దగ్గరికి భగవంతుడు వస్తూ ఉంటాడో అనేసి, నేను ఎక్కడ ఉంటాను అంటే ఎక్కడైతే నా నామం తీస్తారో అక్కడే నేను ఉంటానని భగవంతుడు చెప్పినట్టు, ఆ విధంగా ఏంటంటే నీకు ఈ జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావేమో, అయినా పర్లేదమ్మా నువ్వు మాతో వచ్చేసి మాతో పాటు చేసుకో అని చెప్పేసి అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. అది మెయిన్ గా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, మెయిన్ గా అది అన్నమాట. హరే కృష్ణ. సో నాకు తెలిసిన పాయింట్ మాతాజీది. హరే కృష్ణ. ఎవరికైనా క్లోజ్ ద సెషన్ ఆల్రెడీ పెట్టారు ప్రభు. ఓకే మాతాజీ.